విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వివిధ పవిత్ర నది, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థాపన, పూజ, పీఠ పూజలు నిర్వహించారు. ఈ రోజు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. రేపు కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి నుంచి స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ అందుబాటులో ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సృష్టిలో జగన్మాత అంటే త్రిశక్తి స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి జగన్మాత దేవాసుర సంగ్రామంలో మరి భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత భండాసురుణ్ణి వధించి మరి దుర్గమాసుర సంహారం చేసి దుర్గగా ఉద్భవమయ్యి ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం ఆశ్రిత భక్తజన సంరక్షణార్థం అమ్మవారు స్వయం వ్యక్తమై వెలసినటువంటి జగన్మాత దుర్గాదేవి. అటువంటి దుర్గానామం కలియుగంలో ఒక్కసారి దుర్గా అని ఉచ్చరిస్తేనే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యేటటువంటి యొక్క తల్లి దుర్గాదేవి, ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి తల్లి. అటువంటి తల్లి క్షేత్రంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో అనేకమైనటువంటి ఉత్సవాలు జరుపుకుంటూ ఒక పుష్కర కాలానికి అంటే 12 సంవత్సరాలకి విశేషంగా మహాకుంభాభిషేకం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఈ 12 సంవత్సరాల్లో జరిగేటటువంటి కాలచక్రంలో వచ్చేటటువంటి సకల దోషాలను నివారణ చేయటం కోసమని చెప్పి చేసేటటువంటి ఆగమోక్తమ క్రతువు మహాకుంభాభిషేకము. ఈ కుంభాభిషేకము జీవనదుల నుంచి 12 జీవనదులు, ఎందుకంటే పుష్కరకాలము అంటే 12 సంవత్సరాలు కాబట్టి మనకి బృహస్పతి ఒక్కొక్క రాశిలో సంవత్సరం ఉండి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాశుల్ని తిరిగి రావడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. అందువల్ల పుష్కర కాలము అంటారు. ఈ పుష్కర కాలంలో జరిగేటటువంటి కాల వైపరీత్యం వల్ల జరిగేటటువంటి సకల దోషాల్ని నివారణ చేయటం కోసం చేసేటటువంటిది మహాకుంభాభిషేకం. ఈ కుంభాభిషేకం సకల జీవనదుల్ని కూడాను మనం తీసుకొచ్చి, నదుల్ని నీరు తీసుకొచ్చి మరి సముద్ర జలాల్ని కూడాను మనకి అందుబాటులో 3 సముద్రాలు ఉన్నాయి. 3 సముద్రాల జలాల్ని కూడాను తీసుకొచ్చి నిన్నటి రోజు నుంచి కూడా మనకి ఇక్కడ రాతి మంటప యాగశాలలో స్థాపన చేసి జగద్గురువులు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల వారి యొక్క ఆశీర్వచనాలతో, వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క కరకమలములచే మనం ఈ కుంభాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తిస్తున్నాము. మనం ఈ కార్యక్రమం